క్షేత్రస్థాయిలో బీజేపీ నేతలు కార్యకర్తలను కలవాలని అధిష్టానం సూచించినట్లు ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తెలియజేశారు. అలాగే బీజేపీ అనుబంధ సంస్థలతో కలిసి పనిచేస్తూ యువతను పార్టీ వైపు ఆకర్షించేలా కృషి చేయాలని పార్టీ సూచించినట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మరోవైపు అమెరికా టారిఫ్లతో ఏపీలో ఆక్వా రైతులు ఆందోళనలో ఉన్నట్లు తెలియజేశారు. భారత ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం మరిన్ని మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. రాష్ట్రంలో బాగా కష్టపడి తిరగాల్సిన అవసరం ఉంది. చిట్ట చివరి కార్యకర్త వరకు కలవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా పర్యటన అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టమని చెప్పాడు. ఆ విధంగా అన్ని ప్రాంతాలని తిరిగి అందరినీ కలిసి అలాగే స్థానిక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేసే పనిని చేయమన్నారు. అలాగే మా యువ మోర్చా మహిళా మోర్చా సంబంధించిన యాక్టివిటీస్ని కూడా ప్లాన్ చేసి యువతలో పార్టీని ఎక్కువ ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేయమని చెప్పారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏ అంశం పైన పెద్ద ఎత్తున ఆందోళన చెందుతుంది అంటే ముఖ్యంగా ఈ యొక్క ట్రంప్ టారిఫ్స్ ఏవైతే పెంచారో దాని కారణంగా అక్కడ ఉండే ఆక్వాకల్చర్ సంబంధించిన రైతులు అలాగే ఈవెన్ టొబాకో రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ సరుకుని ఏ విధంగా అమ్మాలి, ఈ యొక్క సుంకాల బాధ నుంచి ఏ విధంగా ముక్తి కావాలని ఒక ఆందోళన చెందుతున్నారంటే దానికోసం కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. మనకి ఇది ఒక టఫ్ టైం. ఈ టైంలో మనం ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల పట్ల మన ఫోకస్ పెంచుకోవాలి. మిగతా దేశాల్లో ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవకాశాలు ఉన్నాయో ఆ విధంగా చూడాలి. ఆల్టర్నేటివ్స్ ఏదైతుందో దానిపైన శరవేగంగా ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విధంగా ఈ యొక్క మంచి టైంలో మనందరం కూడా ఆత్మనిర్భర్ భారత్ ఏదైతుందో